మనుషులు ఎందుకు పశువుల కన్నా రీప్రొడక్టివ్ గా పోర్ ఉంటారు అంటే కంపేర్ చేయాలంటే ఒక కుందేల్ని తీసుకోండి, ఎవ్రీ 30 days ప్రెగ్నెంట్ అవుతుంది. ఒక చాపేమో కొన్ని వేల కొద్ది అండాలని రిలీజ్ చేస్తుంది ఆర్ పెడుతుంది. కుక్ ఏమో 8 పప్పీస్ ఒక ప్రెగ్నెన్సీలో కనొచ్చు. మనమేమో ఒక బేబీ కోసం కూడా స్ట్రగుల్ అవుతాం 1 yearలో. ఇది కొంచెం షాకింగ్గా ఉంది కదా. ఎందుకు పశువులకి మనకి ఇంత తేడా ఉంది? మనం ఇంటెలిజెంట్ స్పీసీస్ అంటాం కదా ఈ ప్రపంచంలో, మరి ఎందుకు రీప్రొడక్టివ్గా ఇంత పోర్ ఎందుకున్నాం? ఇది మనం ఈరోజు తెలుసుకుందాం. కొన్ని ప్రకృతి ద్వారా నిర్ధారించిన రూల్స్ ఉన్నాయి, కొన్ని మనం తెచ్చుకున్నాం, మన మీద తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ముందుగా బయాలజికలీ ఎందుకు ఇంత ఇన్ఎఫిషియెంట్ ఉన్నామో తెలుసుకుందాం. ఒక యంగ్ మహిళలో నెలకి ఒకటే అండం విడుదలవుతుంది. ఈ అండం కూడా పాపం 12 నుంచి 24 గంటల వరకే బతుకుంటుంది. కణాలేమో 3 నుంచి 5 రోజుల పాటే గర్భసంచిలోకి ఉంటాయి. ఇది పర్ఫెక్ట్ టైమింగ్ తో పాటు కూడా మనం ప్లాన్ చేసిన ప్రతి నెల 20 నుంచి 25% ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. దీని అర్థం ఏంటి? 75 నుంచి 80% సార్లు ప్రెగ్నెన్సీ రాదు. ఫర్టైల్ ఉన్న కపుల్స్ లో కూడా రాదు. ఇప్పుడు యానిమల్స్ తో కంపేర్ చేద్దాం. కుందేల్లో ఎన్నో ఎగ్స్ ఓవిలేట్ అవుతాయి, ఇది చేపల్లో కూడా కరెక్టే. సో యానిమల్స్లో ఓవిలేషన్ అవ్వడం అంటే అండం విడుదల అవ్వడం చాలా ఆటోమేటిక్గా అవుతుంది. మనుషుల్లో ఏంటంటే రీప్రొడక్షన్ ఎలా డిజైన్ అయిందంటే క్వాలిటీని చూడడం క్వాంటిటీ కన్నా, సర్వైవల్ని చూడడం స్పీడ్ కన్నా, అంటే తొందరగా కనకుండా. బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలి, పిల్లల నంబర్ సైజ్ ఎక్కువ ఉండకుండా. ఇది మెయిన్ రీజన్ మన నంబర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ ఆఫ్ ఫీటస్ గర్భసంచిలో ఎక్కువ పిల్లలు ప్లాన్ చేయకుండా ప్రకృతి ఇది నిర్ధారించింది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అనలేము, ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే బ్రెయిన్ సైజ్. హ్యూమన్ బ్రెయిన్ చాలా పెద్దది కంపేర్ చేస్తే మనం యానిమల్ కింగ్డమ్తో. చాలా వినడానికి చాలా బాగుంటుంది, కానీ కనేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే హ్యూమన్ పెల్విస్ నేరోగా ఉంటుంది. పెల్విస్ అంటే హిప్ ఏరియా. వాకింగ్కి బాగానే ఉంది, అందుకనే మనం అలా డెవలప్ అయ్యాము. కానీ ఒక బేబీ తలకాయ అక్కడి నుంచి రావాలంటే కొంచెం రిస్కీ, అందుకని ప్రెగ్నెన్సీ ఈజ్ రిస్కీ. లేబర్ చాలా డేంజరస్, డెలివరీ చాలా పెయిన్ఫుల్. సో ఇలాంటప్పుడు మెటర్నల్ మార్టాలిటీ అంటే కనేటప్పుడు ప్రాణాలు పోవడం తల్లుల్లో చాలా కామన్. ఇది హిస్టారికల్గా మనం చూస్తున్నాం. కాబట్టి నేచర్ ఏం చేసిందంటే కాంపెన్సేట్ చేసింది. హ్యూమన్స్ని, మనుషుల్ని స్లోగా జాగ్రత్తగా కనమని కొన్ని అడ్డంకాలు పెట్టింది. 1 baby at a time, ఒకటే అండం విడుదలవ్వడం, లాంగ్ గ్యాప్స్ రావడం ప్రెగ్నెన్సీకి. సో పాలు తాగిపిస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు ఎక్కువ. సో ఆ ప్రాబ్లం కూడా పెట్టింది. తర్వాత పిల్లలు మన మీద చాలా ఏళ్ళు ఆధారపడతారు. వాళ్ళు నడిచేదాకా, తినేదాకా, వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేదాకా మనం వాళ్ళల్లో బిజీ ఉంటాం. కాబట్టి లాంగ్ డిపెండెన్సీ వల్ల సెకండ్ బేబీకి టైం ఉండేటట్టు నేచర్ డిసైడ్ చేసింది. ఇది పశువుల్లో అలా ఉండదు. యానిమల్స్లో ఏంటంటే ఎక్కువ పిల్లలు కనేసినా, కొందరు చచ్చిపోయినా పర్లేదు, సర్వైవ్ అవ్వకపోయినా పర్లేదు. మనుషులు అలా కాదు, చాలా జాగ్రత్తగా ఒక బేబీ పుట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఒక బ్రెయిన్ డెవలప్మెంట్తో పాటు డెవలప్ అయిందనమాట. ఇంకోటి హార్మోన్స్ వల్ల కూడా మనం ప్రెగ్నెన్సీలో బ్యాక్వర్డ్ ఉన్నాం. యానిమల్స్ ఏముందండి, పశువులది ఏముంది? తినడం, నిద్రపోవడం, మేటింగ్, రీప్రొడక్షన్, ఎక్కువ ఆలోచించడం, ఒక తలనొప్పి లేదు, స్ట్రెస్ లేదు. హ్యూమన్ బీయింగ్స్లో ఏంటంటే మనుషుల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, లేట్ నిద్రపోవడము, ఎక్కువ పని చేయడము, తక్కువన తినడం, మరి ఎక్కువన తినడం, ఈ ఫోన్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడము రాత్రి దాకా, ఇవన్నిటి వల్ల స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల రీప్రొడక్టివ్ హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల మహిళల్లో అండం విడుదలవ్వకపోవడము, స్పర్మ్ కౌంట్ పడిపోవడము, ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ అవ్వడము, లో లిబిడో, సెక్స్లో లో ఇంట్రెస్ట్ ఉండడము, క్వాలిటీ పడిపోవడం అనేది జరుగుతుంది. యానిమల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవు, అందుకనే వాళ్ళ హార్మోన్స్ స్మూత్గా పనిచేస్తాయి. మనం ప్లాన్ చేయాలి, ఆ తర్వాత అవ్వకపోతే ప్యానిక్ అవుతాం, డిలే చేసినందుకు స్ట్రగుల్ చేస్తాము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. సో కొన్ని నేచర్ ఫ్యాక్టర్స్ అన్నాను కదా, కొన్ని మనం మీద తెచ్చుకుంటున్నాం. పశువులు ఏముంది, న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది. మనం ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉంటున్నాం. ఇవాళ మన చుట్టూతా ప్లాస్టిక్ కంటైనర్స్, ఎయిర్ పొల్యూషన్, పెస్టిసైడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, హార్మోన్ కలిగిన మీట్, కెఫీన్ ఎక్కువ ఉండడం, కాఫీ, మందు ఎక్కువ తాగుతాం, స్మోకింగ్, స్టీరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్స్, స్లీపింగ్ పిల్స్ ఎక్కువ తీసుకుంటాం. అసలు ఈ లిస్ట్ అసలు నెవర్ ఎండింగ్ ఉందన్నమాట. యానిమల్స్లో స్పర్మ్ కౌంట్ స్టేబుల్గా ఉంటాయని రీసెర్చ్ చాలా జరిగాయి. అంటే ఎలుకల్లో, ఆవుల్లో, బోర్స్లో, బఫలోలో, ఇవన్నిట్లో రీసెర్చ్, యానిమల్ రీసెర్చ్ చేశాకనే హ్యూమన్ రీసెర్చ్ చేస్తారు. ఇది ఎథికల్ వే అనమాట. సో స్టడీ కంపేర్ చేసినప్పుడు చూసారు, హ్యూమన్ బీయింగ్స్లో 50% కణాల పర్సంటేజ్ తగ్గిపోయింది 50 ఏళ్లలో. ఇంకో విషయం ఏంటంటే యానిమల్స్ సర్వైవ్ అవ్వడానికే తింటాయి, ఎంత అవసరమో అంతే. మనం కన్వీనియన్స్ ప్రకారం
బోర్ అవుతుంటే తింటాం, డిప్రెషన్ ఉంటే తింటాం. దీనివల్ల కూడా సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అండ్ రీప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకోటి, మనము ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నాం, ఈ మధ్య కాలంలో బాడీ అలసిపోయినప్పుడు, కరెక్ట్గా మెచ్యూర్ అయినప్పుడు పశువులు మెచ్యూరిటీ రీచ్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాయి. మనుషులు ఏంటంటే ఎడ్యుకేషన్ అని, కెరియర్ అని, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ఎమోషనల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత, కరెక్ట్ ఫీలింగ్ వచ్చిన తర్వాత, కరెక్ట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత ట్రై చేద్దాం అనుకునే లోపల ఎగ్ క్వాలిటీ పడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. 30 నుంచి క్రోమోజోమల్ ఎర్రర్స్ వస్తాయి, స్పర్మ్ మోటిలిటీ పడిపోవడము, ఇవన్నీ కష్టాలు వస్తాయి. సో మనం స్ట్రాంగ్ ఉండొచ్చు, మెంటలీ హైలీ ఇంటెలిజెంట్ ఉన్నాం, కానీ స్ట్రెస్ కూడా ఎక్కువ డిలే చేస్తున్నాము. మోడర్న్ లైఫ్లో ఎంత డీప్గా ఉన్నామంటే క్యాలెండర్స్, యాప్స్, డాక్టర్స్, ఇంజెక్షన్స్, ప్రేయర్స్ ఇవన్నీ ఓకే అనుకుంటున్నాం, కానీ న్యాచురల్గా ట్రై చేయడం వద్దు అని అనుకుంటున్నాం. సో ఎంత స్మార్ట్ అయినా న్యాచురల్ పేరెంటింగ్ అనేది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ట్రై చేయాలి.